హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. నాకు ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. భరణి గారిని దివ్య అన్నయ్య మామ అనకుండా అన్నయ్య అని ఎందుకు అంటుంది అని నేను చెప్తా. ఎందుకు మామ అనాల్సి వస్తుంది అంటే వీళ్ళ అమ్మ వచ్చింది కదా, దివ్య వాళ్ళ అమ్మ భలే చెప్తుంది. నాకైతే భలే అనిపించింది. దివ్య వాళ్ళ అమ్మ ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ 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 కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. భరణి గారు అన్నలాగా అనిపించిందంటే దివ్య వాళ్ళ మమ్మీకి భరణి గారు అన్నయ్యలాగా అనిపించిందంట. అందుకే దివ్య మామ అన్నయ్య అన్నయ్య అని పిలవాలనుకుంటుంది. అందుకే అలా. ఎందుకు ఆ స్టోరీ అంటే, బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి ఆ 15 days ముందు నుంచి నేను చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, మిమ్మల్ని చూస్తే మాకు కూడా ఒక అన్నయ్య ఉండే. ఆ అన్నయ్య ఏంటంటే ఇప్పుడు కూడా వాడు అతను నాకు గుర్తుకొస్తుంటాడు. చనిపోయిండు ఒక విషయం వల్ల, సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఆ తర్వాత రోజు నాకు గుర్తుకొస్తూనే ఉంటారు. మిమ్మల్ని చూసినప్పుడు అన్నయ్య ఓకే మా అన్నయ్య ఎలాగ అనిపించారు. అందుకే నేను దివ్యకి చెప్పాను, నీ విషయాలు నీకు ఏమన్నా అనిపించినప్పుడు కూడా నువ్వు ఎవరితోనైనా క్లోజ్ ఉండాలంటే భరణి గారి దగ్గర క్లోజ్ ఉండండి. అందుకే మీరు మా అన్నయ్యలాగా అనిపించి నేను దివ్యకు అలా చెప్పాను, అంతే తప్ప నాకు వేరే విషయం అట్లాంటివి అయితే ఏం లేవని చెప్తుంది. భలే అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ అవుతుంది. ఇంకా భరణి గారు కూడా వచ్చి హగ్ చేసుకొని ఓకే అమ్మ ఓకే ఓకే అని హ్యాండిల్ అని ఇంకా చెప్తుంటారు. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా భరణి గారు కూడా చాలా బాగా అనిపించారు. నిజంగా ఇలా ఉండాలిరా బాబు, ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా పాపం అనిపించింది. సూపర్ 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 అమ్మ.